నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించేది మన DNA టీవీ. మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం, వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. పీపీపీ పద్ధతిని నిర్మిస్తున్న మెడికల్ కాలేజీలపై జరుగుతున్న దుష్ప్రచారంపై సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టత ఇచ్చారు. పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీలను నిర్మిస్తున్న అవి ప్రభుత్వ కాలేజీల పేరుతోనే నడుస్తాయని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. బుధవారం 5వ జిల్లా కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు మెడికల్ కాలేజీల నిర్మాణంపై స్పందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ పీపీపీ ద్వారా మెరుగ్గా సేవలు అందుతాయని, వైద్య కళాశాలలు ప్రైవేటీకరం చేసేశారని కొందరు మాట్లాడుతున్నారని అన్నారు. పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీల నిర్మాణం చేపడుతున్నా అవి ప్రభుత్వ కళాశాలల పేరుతోనే నడుస్తాయని తెలిపారు. మెడికల్ కాలేజీల నిబంధనలు కూడా రాష్ట్ర ప్రభుత్వమే నిర్దేశిస్తుంది. 70% మందికి ఎన్టీఆర్ వైద్య సేవలు ఆయా కళాశాలలు అందుతాయని తెలియజేశారు. సీట్లు కూడా పెరుగుతాయని, 500 కోట్లతో రిషికొండ ప్యాలెస్ నిర్మించి డబ్బులు వృధా చేశారని, ఆ డబ్బు ఉంటే 2 మెడికల్ కాలేజీలను నిర్మించుకునే వాళ్ళమని ఈ సందర్భంగా తెలియజేశారు. రోడ్లను పీపీపీ ద్వారానే నిర్మిస్తున్నారని, కానీ అవి ప్రైవేట్ వ్యక్తులది అయిపోతాయా అని చంద్రబాబు ప్రశ్నించారు. ద్విచక్ర వాహన ప్రమాదాల్లో తలకి దెబ్బ తగలటం వలన ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయని, హెల్మెట్ ధరించడం వలన మాత్రమే ప్రాణాపాయం నుండి తప్పించుకోవచ్చని ట్రాఫిక్ డీసీపీ షేక్ షరీన్ బేగం పేర్కొన్నారు. ప్రమాదాలు అనుకోకుండా జరుగుతాయని, కాబట్టి కుటుంబ సభ్యుల క్షేమం కోరి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఎన్టీఆర్ జిల్లాలో హెల్మెట్ వాడే వారి సంఖ్య 80% ఉందని, 100% లక్ష్యంతో పనిచేస్తామని ఆమె స్పష్టం చేశారు. విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద రోడ్డు ప్రమాదాల నివారణపై ఎన్ఎస్ఎస్ విద్యార్థుల సహకారంతో పోలీస్ శాఖ ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా విద్యార్థులు నో హెల్మెట్ నో ఎంట్రీ వంటి నినాదాలతో ప్లకార్డులు ప్రదర్శిస్తూ వాహనదారులు చైతన్యం నింపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ట్రాఫిక్ డీసీపీ షేక్ షరీన్ బేగం ఐపీఎస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మరియు సిపి రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు రోడ్డు భద్రతపై నిరంతర నిఘా ఉంచుతామని తెలియజేశారు. గతంలో ఎన్టీఆర్ కమిషనరేట్ పరిధిలో 1500 వరకు ప్రమాదాలు ఉండగా టెక్నాలజీ, డ్రోన్ మరియు సీసీ కెమెరాల వినియోగంతో ఈ ఏడాది వాటిని 1000కి తగ్గించగలిగామని, తద్వారా 100కు పైగా ప్రాణాలను కాపాడగలిగామని ఈ సందర్భంగా వివరించడం జరిగింది. మనము విజయవాడ నగరం నందు ఎన్ఎస్ఎస్ పిల్లలు మరియు ఎన్సీసీ పిల్లలతో మనము హెల్మెట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేశాము. 10-12 జంక్షన్స్లో పిల్లలతో అవేర్నెస్ అనేది క్రియేట్ చేయించాము. ప్లకార్డ్స్ ఇచ్చి హెల్మెట్ ఎందుకు ధరించాలి, హెల్మెట్ యొక్క ఇంపార్టెన్స్ గురించి కూడా తెలియపరుస్తూ అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేసే ఒక ప్రోగ్రామ్ని ఈరోజు చేపట్టాము. దీనికి మెయిన్ దిశానిర్దేశం అనేది ప్రభుత్వము తరపున గౌరవ ముఖ్యమంత్రి గారు మరియు పోలీస్ డిపార్ట్మెంట్, మా డీజీపీ గారు హరీష్ కుమార్ గుప్తా గారు, నగర సిపి గారు రాజశేఖర్ బాబు గారు వీరి ఆధ్వర్యంలో మేము ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది చేపడుతున్నాము. ప్రతి ఒక్కళ్ళు కూడా అధికారులు, పై అధికారులు, ప్రభుత్వం అందరూ రోడ్ యాక్సిడెంట్స్ తగ్గించడం కోసం అని చెప్పి చాలా దీని మీద ప్రతిరోజు కీన్ మానిటరింగ్ అనేది జరుగుతూ ఉంది. ఆ విధంగానే మనము చూసుకుంటే డేటా కూడా చూసుకుంటే కనుక గత 3-4 సంవత్సరాల్లో ఎన్టీఆర్ కమిషనరేట్లో 1500 పైచిలుకు యాక్సిడెంట్లు ఉండేవి. కానీ ఈ సంవత్సరం మనము 1000 యాక్సిడెంట్లతో దాదాపు 3-3.5 యాక్సిడెంట్స్ని తగ్గించగలిగాము. అదేవిధంగా రోడ్ యాక్సిడెంట్స్లో ఫ్యాటల్ డెత్స్ అంటే యాక్సిడెంట్స్లో మరణాలు అనే సంఖ్యని కూడా 100 పైన చిలుకు తగ్గించగలిగాము. అంటే 100 కుటుంబాలని మనము ఈ సేవ్ చేయగలిగాము. ఇంత మనము చేయడానికి మెయిన్ కారణము ఇంత గుడ్ వర్క్ రావడానికి సిపి గారి యొక్క ప్రోత్సాహము, వారి యొక్క ఆధ్వర్యంలో ట్రాఫిక్ రెగ్యులేషన్ కానివ్వండి, అదేవిధంగా డ్రోన్ కెమెరాస్తో రెగ్యులేషన్ కానివ్వండి, సీసీ కెమెరా టెక్నాలజీని చాలా చక్కగా ఉపయోగించి మంచి మంచి ఇనిషియేటివ్స్తో మనం ట్రాఫిక్ రెగ్యులేషన్తో పాటు రోడ్ యాక్సిడెంట్స్ని కూడా తగ్గించగలుగుతున్నాము. అసలు రోడ్ యాక్సిడెంట్స్లో ముఖ్యంగా చూస్తే కనుక 2 వీలర్స్ యాక్సిడెంట్స్ ఎక్కువ ఉంటున్నాయండి. ఈ 2 వీలర్ యాక్సిడెంట్స్లో కూడాను వితౌట్ హెల్మెట్ ప్రమాదాలు జరిగినప్పుడు
ప్రమాదాలు జరిగినప్పుడు వితౌట్ హెల్మెట్తో ప్రయాణిస్తున్న 2 వీలర్స్ స్పాట్ డెత్ అయిపోతూ ఉన్నారు. ఇమీడియట్గా దుర్గగుడి దర్శనానికి వచ్చే భక్తులకు ఇకపై అన్ని సేవలు ఆన్లైన్లో సులభతరంగా అందుబాటులోకి రానున్నాయని ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ గాంధీ, ఈవో సీనా నాయకులు తెలిపారు. భక్తులు ఈ ఆన్లైన్ సదుపాయాలను వినియోగించుకోవాలని కోరారు. శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానంలో కళ్యాణ వేదిక నందు ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ గాంధీ, ఈవో సీనా నాయకులు విలేకరులతో మాట్లాడారు. ఆన్లైన్ సేవల నిర్వహణకు అవసరమైన కంప్యూటర్లు, ప్రింటర్లు మరియు యూపీఎస్ లను చైర్మన్ మిత్రులు, దాతలు ఆలయానికి విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ గాంధీ, ఈవో సీనా నాయకులు మాట్లాడారు. అమ్మవారి సేవల ఆధునీకరణకు సహకరించిన దాతల కుటుంబానికి ఆలయ పాలక మండలి మరియు అధికారులు ధన్యవాదాలు తెలియజేశారు. భక్తులు ఈ ఆన్లైన్ సదుపాయాలను వినియోగించుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దేవాలయాల్లో భక్తులకి పారదర్శకమైన మరియు వేగవంతమైన సేవలు అందించడానికి ఆన్లైన్ విధానాన్ని అమలు చేయాలని ఎంతో ఆసక్తిగా ఉన్నారని వారు పేర్కొన్నారు. అత్యంత వైభవపేతంగా దాదాపు శ్రీకాకుళం నుంచి కర్ణాటక ఇవన్నీ కూడా దాదాపు 6 లక్షల మంది భక్తులు రావడం, అమ్మవారి ఆశీస్సులు పొందడం, వచ్చిన వారికి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా దేవస్థాన సిబ్బందితో పాటు ట్రస్ట్ బోర్డు మెంబర్సు, చైర్మన్ గారు, అదేవిధంగా కలెక్టరు, సిపి గారు, విఎంసి గారు, మా పై అధికారులు అయినటువంటి ఎండోమెంట్ కమిషనర్ గారు, మా సెక్రటరీ గారు, ముఖ్యంగా మరి మా మంత్రివర్యులు, సీఎంఓ ఆఫీస్ నుంచి కూడా ఎప్పటికప్పుడు, ఎందుకంటే లక్షలాది మంది భక్తులు వస్తున్న తరుణంలో భద్రత కావచ్చు, క్రౌడ్ మేనేజ్మెంట్ కావచ్చు, ఇక్కడ సౌకర్యాల గురించి కావచ్చు, ఏర్పాట్ల గురించి కావచ్చు, ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ మమ్మల్ని పైనుంచి అన్ని సూచనలు, సలహాలు ఇస్తూ నడిపించిన వారందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే రాజధాని ప్రాంతంలో ఉండే దేవాలయం కాబట్టి ఇక్కడ ఏ చిన్న ఇంది జరిగినా కానీ అది చాలా ఇదిగా ఉంటుంది. కాబట్టి అమ్మవారి దయ వల్ల ఇక్కడ ఏ కార్యక్రమం అయినా చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుండడం అనేది ప్రత్యేకించి అమ్మవారిని కూడా ప్రత్యేకంగా అంటే పూజలు చేసుకుంటూ ఇక్కడ ఎటువంటి చిన్న చిన్న సంఘటనలు కూడా జరగకూడదని చెప్పి ప్రతిరోజు కూడా మేమందరం కూడా కోరుకుంటున్నాము. దానితో పాటు మీకు కొత్తగా అని కాదు, దాదాపు చాలా డిపార్ట్మెంట్లో ఈ ఆన్లైన్ సేవలు అనేది ఎప్పటి నుంచో ఉంది. బట్ టెంపుల్స్, ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో కూడా ముఖ్యంగా ఏ ఒక్క భక్తుడు కూడా వచ్చి డబ్బు ఇచ్చి టోకన్స్ తీసుకోవడం అని కాకుండా వాట్సాప్ ద్వారా వాళ్ళు వస్తున్నప్పుడే బుక్ చేసుకోవడము, ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవడము, దానికి ఒక ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, అకౌంటబిలిటీ ఉంటుంది. ఆన్లైన్ సేవలు సాంకేతికత వినియోగంతో ఎలా ముందుకు వెళ్ళాలనే దాని మీద మాకు అందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దాని మీద సీరియస్గా మీటింగ్ చేసుకోవడం జరిగింది. అందులో భాగంగానే మన టెంపుల్, మన దేవాలయ పరిసరాల్లో కూడా ప్రతి ఒక్క భక్తుడు ఈ యొక్క టెక్నాలజీని ఉపయోగించుకొని ఎక్కడ కూడా డబ్బు తీసి కౌంటర్లో ఇవ్వడం అనేది కాకుండా ఈ హుండీ, వాట్సాప్ ద్వారా ఆన్లైన్ సేవలు, ఆర్జిత సేవలు, దర్శనం కానీ, లడ్డు ప్రసాదం కానీ, డొనేషన్స్ కానీ ఇవన్నీ కూడా ఆన్లైన్ ద్వారా, వాట్సాప్ ద్వారా చేయడానికి కూడా మేము మొత్తం కూడా ఈ యొక్క టెక్నాలజీని ఉపయోగించుకొని ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగానే లక్ష్మీ నరసింహం గారు ఇచ్చిన ఈ సిస్టమ్స్ కూడా చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన భవానీ దీక్షలు సంబంధించి కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, కమిషనర్ ఆఫ్ పోలీస్ వారి ఆధ్వర్యంలో పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక అవినీతి పరుడు. అందుకే జగన్ కి ఏదైనా అవినీతి కోణంలో కనిపిస్తుంది. నిరాధారమైన ఆరోపణలు చేయడంలో వైఎస్ జగన్ రెడ్డిని మించిన వారు రాష్ట్రంలో ఇంకొకరు లేరంటూ జగన్ పై రాష్ట్ర నూరు భాషా కార్పొరేషన్ చైర్మన్ కె నాగుల్ మీరా మండిపడ్డారు. జోషినగర్ లో ఇళ్ల కూల్చివేత కోర్టు ఆదేశాల ప్రకారం జరిగిందని, దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, ఎంపీ కేశినేని శివనాథులకు ఏంటి సంబంధం అంటూ సూటిగా ప్రశ్నించారు. సొంతంగా మాట్లాడడం, ఆలోచించడం తెలియని జగన్ స్క్రిప్ట్ పట్టుకొని మాట్లాడితే ఇలానే ఉంటుందని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ జోచినగర్ అంశానికి సంబంధించి సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, ఎంపీ కేశినేని శివనాథులపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ రాష్ట్ర నూరు భాషా కార్పొరేషన్ చైర్మన్ కె నాగుల్ మీరా బుధవారం గురునానక్ కాలనీలో ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోక్సభలో ఎంపీ కేశినేని శివనాథ్ మెడికల్ కాలేజీ విషయంలో వైసీపీ వైఖరిని ఎండకట్టినందుకే ఎంపీ కేశినేని శివనాథ్ పై ఎమ్మెల్యే జగన్ నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారట్లు తెలిపారు. మెడికల్ కాలేజీలు నిర్మించేందుకు కేంద్రం నిధులు ఇస్తే జగన్ మెడికల్ కాలేజీల పేరిట దోచుకున్నాడని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పీపీపీ విధానం ద్వారా పేద విద్యార్థులకు వైద్య విద్య చేరువ చేశాడని అన్నారు. బెంగళూరు తాడేపల్లిలో ప్యాలెస్లు కట్టుకుని బిజినెస్లు చేసుకుంటూ చుట్టపు చూపుగా వచ్చి ఎన్డీఏ కూటమి నేతలపై బురద చల్లటం వైఎస్ జగన్ కి ఒక అలవాటుగా మారిందని మండిపడ్డారు.
వంటంలోని జోజీ నగర్ లో ఏదైతే ఇల్లు పడేశారో ఆ బాధితులు పరామర్శించడానికి వెళ్ళినటువంటి పెద్ద మనిషి మాట్లాడిన తీరు ఎలా ఉందంటే దున్నపోతు ఈనిందంటే దూడని కట్టే అన్నట్టుగా. నువ్వు 5 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశావు, ఎప్పటికీ ఎవరో స్క్రిప్ట్ ఇస్తే అది చూస్తే గానీ మాట్లాడలేని పరిస్థితిలో ఉన్న వ్యక్తిని 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు భరాయించాల్సి వచ్చింది. దాని విషయాలు తెలుసుకోకుండా జరిగింది, అక్కడ ఇబ్బంది పడ్డారు ప్రజలు, అది బాధాకరమైనటువంటి విషయమే. దానికి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, విజయవాడ ఎంపీకి ఏమైనా సంబంధం ఉందా? అంటే నువ్వు ఒక అవినీతి పరుడు కాబట్టి నీకు ఏదైనా అవినీతి కోణంలోనే కనపడు. పచ్చగా మనలోకి లోకమంతా పచ్చగా కనపడుతూ జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడు, దాని మీద సిబిఐ విచారణ జరగాలని కూడా డిమాండ్ చేశాడు. అసలు నీ మీద సిబిఐ విచారణలో ఎంతవరకు వచ్చినాయి? ఇవాళ ఏసీబీ కోర్టుకి, సిబిఐ కోర్టు. స్మార్ట్ మీటర్ల విషయమై ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, నగర కార్యదర్శి దోనేపూడి కాశీనాథ్ నిరసించారు. ఆంధ్రప్రదేశ్ ని ఆదాని ప్రదేశ్ గా మార్చేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపణలు చేశారు. స్మార్ట్ మీటర్లను ఉపసంహరించుకోవాలని, లేకుంటే ప్రజా సంఘాలతో కలిసి ఉద్యమాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం స్మార్ట్ మీటర్ల విషయంలో అనుసరిస్తున్న వైఖరిపై శ్రీ భవన్ లో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, నగర కార్యదర్శి దోనేపూడి కాశీనాథ్ పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో 2 కోట్ల ఆదాని మీటర్లు పెడుతున్నారని అన్నారు. దీని వలన 25,000 కోట్ల భారం ప్రజలపై పడుతుందని, స్మార్ట్ మీటర్లు పెట్టించుకోవాలని, లేకుంటే విద్యుత్ కనెక్షన్లు కట్ చేస్తామని ప్రభుత్వం బెదిరింపులకి పాల్పడుతుందని ఈ సందర్భంగా తెలిపారు. సర్దుబాటు ఛార్జీలు రద్దు చేయాలని, స్మార్ట్ మీటర్లు తీసేయాలని, ప్రభుత్వం ఇస్తున్న నోటీసులను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకుంటే ప్రజా సంఘాలుగా ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. ఒక భాగం అయితే ఈ స్మార్ట్ మీటర్ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్, సెల్ ఫోన్లో మనం ఎలా అయితే ఛార్జింగ్ ప్రీపెయిడ్ సిస్టంలో పెట్టుకుంటామో ముందే చెల్లించి డేటా వేసుకుని దాంట్లోంచి కరెంటు వాడుకోవాలి. అది చెల్లించకపోతే 15 రోజులు, 4 రోజులు ఆగరు. ఎప్పుడైతే ఉన్న విద్యుత్ మీద తీసుకున్నటువంటి ప్రీపెయిడ్ అయిపోతున్న డబ్బు, కరెంట్ కనెక్షన్ అయిపోతుంది. మొదట అసలు స్మార్ట్ మీటర్ ప్రమాదం కాదన్నారు, ప్రీపెయిడ్ పద్ధతి లేదన్నారు. ఈ మధ్య ఏంటి ప్రీపెయిడ్ పద్ధతి? ముందు విద్యుత్తు సిబ్బందికి పెట్టండి అంటే ముందు అలవాటు చేయటం. మూడోది, ఇందులో టైమ్ ఆఫ్ ది డే అంటే ఒకే రకమైన ఛార్జీ కాకుండా గంటకి ఒక రేటు. అది కాదు, పాతాళం నుంచి ఆకాశం దాకా ఓడరేవులు ఆయనయే, విమానాశ్రయాలు ఆయనయే, కరెంట్ ఆయింది, సోలార్ ఆయింది, ఇంకా అసలు ఏ ఉన్నాయి మిగలటానికి అని చెప్పారని రేపు బ్యాంకింగ్ రంగం, ఎల్ఐసి రంగాల్లో కూడా వచ్చి ఆక్రమించేటువంటి దానికి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు కూడా చూస్తూ ఉన్నాం. అందుకని ఈ రకమైనటువంటి పద్ధతుల్లో ఉన్నటువంటి దీన్ని వ్యతిరేకించాలా లేదా అని చెప్పనేటువంటిది ప్రజలు తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు వినియోగదారులు. ఒక ఆఫీసులో సమసమాజ స్థాపన కోసం కమ్యూనిస్టు పార్టీ చేస్తున్న పోరాటంలో మహిళల పాత్ర కూడా ముఖ్యమైనదని ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య ప్రధాన కార్యదర్శి పి దుర్గా భవాని వెల్లడించారు. ప్రజాస్వామిక వ్యవస్థకు నష్టం వాటిల్లే పరిస్థితులు ప్రభుత్వాలు కల్పిస్తే సహించేది లేదని అన్నారు. నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారంటే అది కేవలం కమ్యూనిస్టు పార్టీ ఉద్యమాల ఫలితమేనని చెప్పారు. కామ్రేడ్ చంద్ర రాజకుమారి 7వ వర్ధంతి సందర్భంగా 100 ఏళ్ల కమ్యూనిస్టు ఉద్యమంలో మహిళల పాత్ర అనే అంశంపై దాసరి భవన్ లో ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య ఆధ్వర్యంలో సెమినార్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సమైక్య ప్రధాన కార్యదర్శి పి దుర్గా భవాని, మహిళా సంఘాల నాయకులు, ప్రముఖ టీవీ సీనియర్ జర్నలిస్ట్ అజిత తదితరులు హాజరై మాట్లాడారు. నేడు సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో ఉన్నారంటే అది కేవలం కమ్యూనిస్టు పోరాటాల ఫలితమేనని తెలియజేశారు. అసమానతలు లేని సమాజ నిర్మాణం కోసం కమ్యూనిస్టు ఉద్యమంలో మహిళలు కీలకమైన పాత్ర పోషించారని తెలిపారు. సమసమాజ నిర్మాణం, సమసమాజం, ఈక్వాలిటీ అనేది ఉమెన్ లిబరేట్ కాకుండా, మహిళలు ఆ ఈక్వాలిటీలో భాగం కాకుండా సమానత్వం అనేది సాధ్యం కాదు అని చెప్పి ఆ రోజు మహిళ వంటింటికి ఉండేది కాదు, వంటింటి నుంచి ముందు మహిళ విముక్తి కావాలి అని చెప్పి ఆ రోజు ఆయన ఒక పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఈ రోజున 100 ఏళ్ల కమ్యూనిస్టు ఉద్యమంలో మహిళల పాత్ర అనే అంశం మీద సెమినార్ పెట్టడం జరిగింది. ఈ సెమినార్కి ముఖ్య అతిథిగా సీనియర్ జర్నలిస్ట్ కామ్రేడ్ అజిత్ గారు
హాజరవడం జరిగింది. ఇవాళ సమాజంలో సగభాగంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్న అనే నినాదం ఇవాళ కాదు. ఏదైతే రష్యాలో బాల్షివిక్ విప్లవం జరిగిందో ఆ రోజులోనే రష్యా వ్యాప్తంగా ప్రపంచాన్ని కుదిపివేసిన ఘటనలు అనేక ఉన్నాయి. ఆ రోజుల్లో మహిళల చైతన్యం, సామాజిక స్పృహతో పాటు సమాజంలో ముందుకు రావాలని చెప్పేసి లెనిన్ మహాశయుడు ఏదైతే చెప్పాడో ఆశయ సాధనలో ఇవాళ దేశవ్యాప్తంగా కూడా మహిళలందరూ అన్ని రంగాల్లో ముందుకు రాణిస్తూ ఉన్నారు. ఇవాళ కమ్యూనిస్టు ఉద్యమంలో పనిచేసిన సందర్భంలో మహిళలు అనేక ఆటుపోట్లకు లోనయ్యారు. అండర్ గ్రౌండ్కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు మాటలు కోటలు దాటుతుంటే చేతలు గడప దాటిన చందంగా కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిదర్శనంగా గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం నిర్వీర్యం చేసే బిల్లును ప్రవేశపెట్టిందని రైతు సంఘాల నాయకులు ఆరోపణలు చేశారు. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడం అంటే గ్రామీణ పేదల పొట్ట కొట్టడమేనని వర్ణించారు. వెంటనే ప్రవేశపెట్టిన బిల్లును ఉపసంహరించుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. రైతు సంఘాల నాయకుల ఆధ్వర్యంలో బాలోత్సవ భవన్లో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు బి వెంకటేశ్వర్లు, సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు, కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం హరిబాబు, రైతు సంఘం రాష్ట్ర సీనియర్ నాయకులు సూర్యనారాయణ, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వై కేశవరావు, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి డి రమాదేవి తదితరులు పాల్గొని మాట్లాడారు. కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలోనే బీజేపీ ప్రభుత్వం పేదల పొట్ట కొట్టే ప్రయత్నం చేస్తుందని అన్నారు. ఉపాధి హామీ చట్టం స్ఫూర్తికి విరుద్ధంగా అనేక మార్పులు చేసిందని తెలిపారు. 2005 గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి 2025 నూతన ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెడుతున్నారని తెలిపారు. ఈ పథకం ద్వారా పేదలకు నష్టం వాటిల్లుతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన బిల్లును ఉపసంహరించుకోవాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. వి వెంకటేశ్వర్లు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా ఏవి నాగేశ్వరరావు గారు, సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు, ఎం హరిబాబు గారు, కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సూర్యనారాయణ గారు, రైతు సంఘం రాష్ట్ర సీనియర్ నాయకులు, వై కేశవరావు గారు, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, డి రమాదేవి గారు, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి గారు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం ఏమిటంటే, మీకు అందరికీ తెలుసు, నిన్ననే పార్లమెంట్లో గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పేరు మార్చడమే కాకుండా చట్టం యొక్క స్ఫూర్తికి విరుద్ధంగా అనేక మార్పులు తెస్తూ 2005 గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి ఆ స్థానంలో 2025 ఉపాధి హామీ చట్టం యొక్క బిల్లుని నిన్న ప్రవేశపెట్టారు. కేంద్రం ఉపాధి హామీ చట్టంలో మార్పులు తెస్తూ చేసిన ఈ మార్పులన్నింటినీ కూడా సిఐటియు వ్యతిరేకిస్తోంది. ఇది గ్రామీణ ప్రాంతంలో ఉన్న పేదలకి అన్యాయం చేయడమే. ఈ మార్పులన్నింటినీ కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పి సిఐటియు డిమాండ్ చేస్తాం. 20వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా మండల కేంద్రాలు, పట్టణ కేంద్రాలు, అనేక గ్రామాల్లో జరగబోయే నిరసనల్లో సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, కౌలు రైతు సంఘం అందరూ కూడా దాంట్లో పెద్ద ఎత్తున పాల్గొని తమ నిరసన తెలియజేయమని చెప్పి కార్మిక వర్గానికి, ఇతర సెక్షన్స్కి కూడా పిలుపునిస్తాం. ఈ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయడం అంటే అనేక మంది సిఐటియు ఆల్ ఇండియా మహాసభల నేపథ్యంలో ఉద్యమ కెరటాలు, కార్మిక గీతాలను రూపొందించినట్లు సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు వెల్లడించారు. 30 మంది రచయితలు కార్మికుల సమస్యలపై పాటలు రాసి స్ఫూర్తిని నింపే విధంగా గీతాలాపన చేశారని చెప్పారు. సిఐటియు ఆధ్వర్యంలో ఉద్యమ కెరటాలు, కార్మిక గీతాల ఆవిష్కరణ కార్యక్రమం బాలోత్సవ భవన్ లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు పాల్గొని పాటలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిఐటియు ఆల్ ఇండియా మహాసభలు డిసెంబర్ 31 నుండి జనవరి 4వ తేదీ వరకు జరుగుతున్న నేపథ్యంలో ప్రజానాట్య మండలి ఉద్యమ కెరటాలు, కార్మిక గీతాలను రూపొందించిందని అన్నారు. 30 మంది రచయితలు కార్మికుల సమస్యలపై పాటలు రాశారని తెలిపారు. ప్రజానాట్య మండలి ఆ గీతాలను సంగీతం, డైరెక్షన్ అందించిందని అన్నారు. గాయకులు ఉత్తేజభరితంగా స్ఫూర్తిని నింపే విధంగా పాటలు పాడారని తెలిపారు. సిఐటియు తరపున ప్రజానాట్య మండలికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం పాటలను ఆవిష్కరించారు. ఆల్ ఇండియా మహాసభలు విశాఖపట్నంలో డిసెంబర్ 31 నుంచి జనవరి 4 దాకా జరగనున్నాయి. జనవరి 4వ తారీఖున లక్షలాది మంది కార్మికులతో ర్యాలీ, బహిరంగ సభ జరగబోతోంది. ఈ మహాసభల సందర్భంగా సిఐటియు ఉద్యమ కెరటాలు అనే కార్మిక గీతాలని ఈరోజు ఆవిష్కరణ చేస్తోంది. అనేక మంది రచయితలు, దాదాపు 30 మందికి పైగా రచయితలు, వాళ్ళ కార్మిక వర్గం, వారి సమస్యలు పైన పాటలు రాసిచ్చారు. ఆ పాటల రచయితలందరికీ కూడా సిఐటియు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తోంది.
నల్లి ధర్మారావు గారు, డి దశరథ గారు, చల్లా రవికుమార్ గారు, ఎం చంటి గారు, టి పెద్దిరాజు, పి మంగరాజు తదితర రచయితలు అనేక మంది స్పందించి ఈ పాటల్ని కూర్చారు. దానికి ప్రజానాట్య మండలి బాణీల్ని కూర్చింది. గాయని గాయకులు ఈ పాటలు సూర్యకుమార్ గారు, ప్రేమజ్యోతి గారు, ఐవి, ఎం చంటి, పి మంగరాజు, కె గణేష్, అనుప్రసాద్ తదితరులందరూ కూడా ఈ పాటలని పాడారు. పాదయాత్రలో మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని అర్బన్ మీ సేవ ఆపరేటర్లు కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వం తమకు తీవ్ర అన్యాయం చేసిందని, కూటమి ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు అవుతున్నా న్యాయం జరగటం లేదని చెప్పారు. తమ డిమాండ్ల సాధన కోసం అర్బన్ మీ సేవ ఉద్యోగులు ధర్నా చౌక్లో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా మీ సేవ నిర్వాహకులు వెంకటేశ్వరరావు, సిహెచ్ నాగలక్ష్మిని మాట్లాడారు. గత ప్రభుత్వం సచివాలయాల ఏర్పాట్లు చేసి తమకు మొండి చేయి చూపించిందని తెలిపారు. గత 18 సంవత్సరాలుగా మీ సేవ ఉద్యోగులుగా పనిచేశామని అన్నారు. గత ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 607 మంది ఉద్యోగులకు అన్యాయం చేసిందని మండిపడ్డారు. అలాగనే నారా లోకేష్ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని ఈ సందర్భంగా తెలిపారు. ఇచ్చిన హామీలను నెరవేర్చి తమను, తమ కుటుంబాలను ఆదుకోవాలని కూటమి ప్రభుత్వాన్ని కోరారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.